గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. రెండేళ్ల చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసు దర్యాప్తు జరుగుతూనే ఉంది. ఇవాళకి 16 రోజులు అవుతున్నా ఇంకా సరైనటువంటి ఆధారం పోలీసులకు లభించలేదు. ప్రస్తుతం పోలీసుల విచారణ ఏ విధంగా జరుగుతుందంటే ఎక్కువగా కిడ్నాప్ అంశం మీదే చర్చిస్తూ ఉన్నారు. కిడ్నాప్ కోణంలోనే దర్యాప్తు వేగంగా చేస్తూ ఉన్నారు. పోలీసులు ఒక బలమైనటువంటి అనుమానం ఏంటి అంటే ఈ కిడ్నాప్ని తెలిసిన వ్యక్తులే చేసి ఉంటారు అన్నది నమ్ముతున్నారు. అంటే ఆ లోకల్గా ఎవరికైతే పట్టుంటుందో ఆ కొండలు కావచ్చు, అడవి ప్రాంతం కావచ్చు, ఒక గ్రామంలోకి వెళ్లకుండా, ఊళ్ళోకి వెళ్లకుండా ఏ విధంగా దాటించేసేయాలి, ఎవరి కంట పడకుండా, ఎవరు చూడకుండా, ఏ సీసీ కెమెరా తగలకుండా వాళ్ళు చాలా చాకచక్యంగా ఆ ప్రాంతం పట్ల పూర్తి అవగాహన ఉన్న వాళ్ళే చేసి ఉంటారు అని చెప్పి పోలీసులు బలంగా అనుమానిస్తూ ఉన్నారు. ఎందుకంటే డే 1 నుంచి వాళ్ళు వెతకడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు. సీసీ కెమెరాలు అన్నీ కూడా చూస్తూ ఉన్నారు గ్రామంలో ఉన్నవి. తర్వాత అక్కడ ఆ తోట ప్రాంతం కావచ్చు, వెనక ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతము, అడవి ప్రాంతము మొత్తం కూడా జల్లెడ పడుతూ ఉన్నారు. చాలామంది వందల కొద్దీ పోలీసులు వెతుకుతూ ఉన్నారు. ఒకవైపు డ్రోన్స్ ఎగరేస్తూ ఉన్నారు, చెట్టు పుట్టని మొత్తం కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా లభించలేదు. నిజంగా జంతువుల దాడి చేసి ఉంటే కనుక డెఫినెట్గా ఏదో ఒక ఆనవాళ్ళు దొరుకుండేది. కానీ అలాంటిది ఏమీ కనిపించలేదు. అంటే ఇది గుట్టు చప్పుడు కాకుండా ఎవరో ఊరు దాటించేశారు, కొన్ని ఊళ్ళు దాటించేశారు, కొండల మీదుగా వెళ్ళిపోయారు అన్న కోణంలోనే ప్రస్తుతం దర్యాప్తు అనేది కొనసాగుతుంది. మరోవైపు కుక్కకు సంబంధించినటువంటి పోస్ట్మార్టం రిపోర్టు ఇంకా రాలేదు. ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే ఇంకేదైనా క్లూ దొరుకుతుందని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు పోలీసులు. సో విశాఖపట్నం ఫోరెన్సిక్ ల్యాబ్లో ఆ పోస్ట్మార్టంకి సంబంధించినటువంటి రిపోర్టు తయారవుతుంది. 1-2 రోజుల్లో అది కూడా పోలీసుల చేతికి వచ్చే అవకాశం ఉంది. అసలు కుక్క ఏ విధంగా జరిపోయింది, కుక్కకి గాయాలు ఎందుకయ్యాయి, కుక్క పొట్టలో శరీర భాగాల్లో నుంచి తీసినటువంటి ఆ శాంపిల్స్ పరీక్ష జరుగుతుంది కాబట్టి ఎందుకు చనిపోయిందంటే ఆహారం లేక డీహైడ్రేషన్కి గురై చనిపోయిందా, లేకపోతే కుక్క మీద ఏదైనా విషప్రయోగం జరిగిందా, జంతువుల దాడిలో చనిపోయిందా, ఇవన్నీ కూడా పోస్ట్మార్టం రిపోర్ట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే పోలీసులకు కూడా నిజంగా అంతుపట్టట్లేదు. ఎప్పుడూ కూడా గత చరిత్ర ఒకసారి చూసుకుంటే ఎప్పుడూ కూడా ఒక మిస్సింగ్ కేసును ఇన్ని రోజుల పాటు వేచి చూసినటువంటి పరిస్థితి లేదు. ఎంత వెతుకుతున్నా, ఎంత గాలిస్తున్నా, ఎన్ని సీసీ కెమెరాలు ఫుటేజీలు పరిశీలిస్తున్నా ఎక్కడెక్కడ దొరకలేదు. అంటే నిజంగా కొండ జాతి వాళ్ళు, వేటగాళ్ళు ఈ విధంగా ఆ పాపని దాటించేశారు. ఆ పాప ఏడుస్తూ ఒక్కతే ఉన్నప్పుడు ఆ అటుగా వచ్చినటువంటి వేటగాళ్ళు, కొండ జాతుల వాళ్ళు ఆ పాప పక్కన ఉన్నటువంటి కుక్క మీద దాడి చేసి పాపను తీసుకుపోయారు. అది కూడా ఊళ్ళోకి రాకుండా. నిజంగా కొండ జాతుల వాళ్ళు పూర్తిగా అడవుల మీద, కొండల మీద వాళ్ళకి మంచి అవగాహన ఉంటుంది. ఎటువైపు నుంచి ఎటు వెళ్ళాలి, ఎటువైపు నుంచి సేఫ్గా రీచ్ కావాలి, ఎటువైపు నుంచి వెళ్తే అసలు ఎవరు తారసపడరు. అది కూడా మిట్ట మధ్యాహ్నం 12 గంటల తర్వాత, 12 నుంచి 1 గంట మధ్యలో ఈ ఘటన జరిగింది. ఎందుకంటే తాతారావు అనేటువంటి వ్యక్తి ఆ పాప, ఆ కుక్క ఉండటాన్ని తోటలో చూశాడు. ఎప్పుడు చూశాడు? 11:50 చూశాడు. ఇతను ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో వాళ్ళకి, అలాగే వాళ్ళ ఫాదర్కి, పాప వాళ్ళ తండ్రికి ఈ సమాచారం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైమే. ఈ హాఫ్ అన్ అవర్ టైంలోనే కొండలు దాటేసుకొని పాప వెళ్ళిపోయింది. అంటే నిజంగా ఆ అడవి మీద, కొండ మీద పూర్తిగా పట్టున్న వాళ్ళు. పట్టు ఎవరికి ఉంటుంది? వేటగాళ్ళకు ఉంటుంది, కొండ జాతులు వాళ్ళకు ఉంటుంది. సో డెఫినెట్గా ఇది వాళ్ళ పనే అయి ఉంటుంది అని పోలీసులు బలంగా నమ్ముతున్నారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారంటే కారణం ఒకటే, వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు వాళ్ళు వాడరు. ఈ విధంగా వేటకు వచ్చినప్పుడు, అడవిలోకి వచ్చినప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళ దగ్గర ఉన్నా తీసుకురారు. దానివల్ల ఆ సిగ్నల్ ఆధారంగా ట్రేస్ చేయలేకపోతున్నారు. కొండలు దాటేసి వెళ్ళిపోవటం వల్ల అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా నిజంగా పోలీసులకు ఒక సవాలుగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోంమంత్రి అనిత వచ్చారు, కుటుంబ సభ్యులను ఓదార్చారు, పోలీసులతో డిస్కస్ చేశారు, జిల్లా ఎస్పీతో మాట్లాడారు. వాళ్ళు ఇప్పటివరకు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ని ప్రభుత్వానికి నివేదించారు. ఇంకా ఏ కోణాల్లో దర్యాప్తు చేయాలి, ఇంకా ఎంతమందిని వెతకాలి ఎందుకు కూడా చూస్తూ ఉన్నారు. మరోవైపు ఇక్కడ కొన్ని సీరియస్గా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లల్ని కిడ్నాప్ చేసి, పోలీసుల ఇన్వెస్టిగేషన్లో గతంలో బయటపడిందే, కిడ్నాప్ చేసి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మెట్రో సిటీస్లో హైదరాబాద్ కావచ్చు, తర్వాత బెంగళూరు కావచ్చు, ముంబై, పూణే, ఢిల్లీ, సో ఇలాంటి చోట కొంతమంది చిన్నపిల్లల్ని కొనుక్కునే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే సిగ్నల్స్ దగ్గర, మెట్రో సిటీస్లో సిగ్నల్స్ దగ్గర చిన్నపిల్లల్ని పెట్టి బెగ్గింగ్ చేయిస్తారు. అంటే అడుక్కోనిచ్చి ఒక బెగ్గింగ్ మాఫియా గతంలో కూడా
మనకు తెలుసు ఏ విధంగా జరిగిందో. సో చిన్న పిల్లలు అట్లా అమ్మేసి వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరినీ బెగ్గింగ్ మాఫియాలో జాయిన్ చేపించి వాళ్ళు ఒక బిజినెస్ చేస్తూ ఉన్నారు అన్నది కూడా గతంలో ఉంది. సో ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు కొండలు ఊళ్ళు దాటేసి ఏ విధంగా సిటీస్లోకి వచ్చి ఏమైనా చిన్నపిల్లల్ని ఈ విధంగా సిగ్నల్స్ దగ్గర అమ్మేస్తూ ఉన్నారా? సో డెఫినెట్గా ఈ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. అన్ని సిగ్నల్స్ దగ్గర 2 ఏళ్లకు సంబంధించినటువంటి పాపలు ఎంతమంది ఉన్నారో ఆ పాపల్లో నిజంగా ఈ జాహ్నవి ఏమైనా ఉందా? కిడ్నాప్ ముఠా వీళ్ళకి ఏమన్నా ఈ బెగ్గింగ్ మాఫియాకి అపహరించేసిందా? ఈ కోణంలో కూడా సీరియస్గా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి వాళ్ళు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఊళ్ళో సీసీ కెమెరాలు చూశారు, ఏం కనిపించలేదు. అక్కడ తోట ప్రాంతంలో చూశారు, ఏం కనిపించలేదు. కొండ కూడా ఎత్తిగారు, ఏం కనిపించలేదు. ఎవరన్నా కిడ్నాప్ చేశారా అంటే ఊళ్ళో కావచ్చు, ఆ దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఎక్కడ కనిపించలేదు. దీనికి ఏంటంటే కొండల నుంచి దాటేసి ఊళ్ళ నుంచి దాటేసి డెఫినెట్గా ఎవరో ఒక మాఫియాకి అమ్మేసి ఉంటారు అన్న కోణంలో కూడా పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. ఈ పాయింట్ మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. 1-2 రోజుల్లో కుక్కకు సంబంధించిన రిపోర్ట్ కూడా వస్తుంది. సో నాకు తెలిసి ఒక 4-5 రోజులను, ఒక వారం రోజుల లోపు పూర్తిగా క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. జాహ్నవి నిజంగా కిడ్నాపర్లు చేసి ఆమెని ఊరు దాటించేస్తే గనక సేఫ్గా ఆమెని మళ్ళీ తల్లి ఊడికి చేర్చేందుకు, కుటుంబ సభ్యుల దగ్గరికి చేర్చేందుకు పోలీసులు డెఫినెట్గా ప్రయత్నం చేస్తారు. నాకు తెలిసి ఒక 3-4 డేస్లోనే ఈ కేసు అన్నది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా ఉత్కంఠగా వెయిట్ చేస్తూ ఉన్నారు. అసలు చాలా మిస్టరీగా ఉంది. అసలు ఏమి పోలీసులు ఇంత టెక్నాలజీ వాడుతున్న ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు అన్నటువంటి ఆలోచన తెలుగు రాష్ట్ర ప్రజలు ఈ కేసుకు సంబంధించి వింటున్న ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేస్తున్నారు. కామెంట్లో పెడతా ఉన్నారు, అరే ఎందుకు పాప అసలు ఏమైపోయింది, అసలు ఎందుకు కనిపించట్లేదు, నిజంగా జంతువులా, లేకపోతే కిడ్నాపర్సా, లేకపోతే ఇంకో ప్రమాదం జరిగిందా, ఏదైనా సరే పోలీసులు ఇట్టే కనిపెట్టేస్తారు కదా. మరి ఈ పాప విషయంలో అసలు ఏం జరిగిందో ఒక మాయలాగా కనిపిస్తుందని చెప్పి ఈ కేసును ఫాలో అవుతున్నటువంటి ప్రజల్లో కూడా ఒక ఆందోళన అనేది ఉంది. సో డెఫినెట్గా మిగతా కోణాల్లో కూడా ఈ బెగ్గింగ్ మాఫియా కోణాల్లో ఈ కిడ్నాపర్లు సిటీలు దాటించేసి మెట్రో సిటీలో ఉన్నటువంటి మాఫియాలకి ఏమైనా అమ్మారా అన్న కోణంలో బలంగా దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎలాంటి సంచలనమైనటువంటి నిజాలు బయటకు వస్తాయి తెలిసి ఒక 4-5 డేస్లోనే పూర్తిగా ఒక కొలిక్కొచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది.